నమస్తే. నేను మీ మేరుగు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు అని ఎదురు చూసే వాళ్ళకైతే కొంచెం సమాచారం వచ్చినట్టయితే తెలుస్తుంది. ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు వర్షాకాలంలో జూన్లో పెట్టడానికైతే ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కనబడుతుంది. మరి నిజంగా అప్పుడే అయితాయా మరి లేకుంటే అంతకన్నా ముందు అలా అయితే అనేది అయితే చూద్దాం. ఇగో వర్షాకాలంలో ఎన్నికలు జూన్ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ పోరు, మరోసారి ఓటర్ జాబితా సవరణ. వర్షాకాలంలోనైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు చేసేందుకైతే ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోసారి ఓటర్ జాబితా సవరణ కూడా చేస్తుందట. మరి రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జూన్ 12 వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ కార్యక్రమాల విజయవంతంపై దృష్టి పెట్టింది. దీంతో పాటు ఏప్రిల్ నెలలో తెలంగాణలో ఓటర్ జాబితా సవరణ ప్రారంభం కానుంది. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై రాజకీయ పార్టీలన్నీ దృష్టి సాధించాయి. ఓటర్ జాబితా ప్రక్షాళన కార్యక్రమంపై రాజకీయ పార్టీల పరంగా తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వెలువెత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక జనాభా లెక్కలు మొదటి దశ హౌస్ లిస్టింగ్ సర్వే మే 10 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియపై నిమగ్నం కావాల్సి ఉంటుంది. జిల్లా మండల గ్రామ స్థాయిలో ఉండే కొద్దిపాటి సిబ్బంది ఈ 3 కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ 3 కార్యక్రమాలను అమలు చేయాల్సిన సిబ్బంది అంతా వారే అయినందున ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉన్నారని ప్రభుత్వం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ అధికారులు ఎందుకంటే ఎన్నికలు నిర్వహించాలంటే ఫస్ట్ అధికారులు ఉండాలి. అధికారులు ఆల్రెడీ బిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే వానాకాలం సీజన్లో అప్పటి వరకు ఈ పనులు మొత్తం అయిపోతాయి. ఆ తర్వాత వానాకాలం సీజన్లో ఎన్నికలకు వెళ్తే బాగుంటది, అప్పుడు అధికారులు అందరూ ఉంటారని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేసినా గ్రామ మండల స్థాయిలో చేయాల్సింది మాత్రం రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ సిబ్బంది. వారు బిజీగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టతరం కానుంది. మరోవైపు వేసవిలో తీవ్రమైన ఎండలు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఇక ఎండాకాలంలో పెడితే ఎండాకాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు ఈ మార్చిలోనే విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. ఇట్లా ఇక ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి ఏదేమైనప్పటికీ ఇప్పుడు ముఖ్యంగా అధికారులు ఉండాలి. అధికారులు పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు ఈ విద్యాశాఖ వీళ్ళందరూ కావాలి. విద్యాశాఖ వాళ్ళు ఇక వీళ్ళు లేకపోతే ఎన్నికలకు ఇబ్బంది అవుతుంది. ఎట్లాగైనా ఇక జూన్లో పెట్టుకుంటే అయిపోతుంది అన్నట్టు క్లియర్గా కనబడుతుంది. మొత్తం మీదనైతే ఎన్నికలు వర్షాకాలంలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక ఇప్పట్లోనైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు లేనట్టే. ఇక అందరు ఇప్పుడే పైసలన్నీ ఖర్చు పెట్టుకోకుర్రి, ఆగం చేసుకోకుర్రి. ఎందుకంటే ఇక కొంతమంది అనుకొని ఇప్పటి నుంచే పైసలు ఇక ఎన్నికలు వస్తాయి ఇంకా 2-3 నెలల టైం ఉంది కాబట్టి కొంతమంది ఆలోచించుకొని అయితే వేసుకోర్రి అంతే.